గర్భములో పిండముగా నీవు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి తిని అంటాడు. మైండ్ పోయింది అసలు. పిండంగా రూపించబడి పెరిగి పెద్దయి మన బుద్ధులు బయటపడితే ఎరగటం జనాలకు తెలుసు. అబ్బాయి పుట్టాడంటగా, అమ్మాయి పుట్టిందంటగా అని పిలుస్తారు. పుట్టాడు, పుట్టినోడు సైకో అవుతాడో, సైతాన్ అవుతాడో, సాత్వికుడు అవుతాడో ఎవరికి తెలుసు. కానీ తల్లి గర్భంలో ఇంకా పిండముగా మనం రూపింపబడక మునుపే మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడట. అర్థమైందా? ఎప్పుడు ఎరిగి ఉన్నాడు? ఇర్మియా గ్రంథము 1:6-4 చూసుకో. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, అందులో చెప్తున్నాడు 5వ వచనం, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అన్నాడు. ఎప్పుడైనా పుట్టిన తర్వాతనా లేకపోతే పుట్టక మునిపేనా? 5వ వచనం, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. అంటే తల్లి గర్భములో మనల్ని రూపిస్తున్న వాడు ఎవరు? అమ్మాయి పుట్టాడా, అబ్బాయి పుట్టిందా? అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టాడా? అబ్బాయి అమ్మాయి పుట్టింది. అమ్మాయి దేవుడి వాక్యం ఉంటుంది, నిద్రమోహమా అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళని రూపుదిద్దుతుంది ఆయన. నీకు 2 పుట్టినా, 3 పుట్టినా, 4 పుట్టినా, నీ ఓపిక 40 అన్న, నీ కడుపులో ఉన్న పిండాన్ని రూపుదిద్దుతుంది ఆయన. ఒకవేళ మనుష్య సంబంధంగా ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి నువ్వు రూపుదిద్దావా, ఆ దిద్దబడిన వాడు నిన్ను నాశనం చేసి అయిపోతాడు. దేవుడు తన చిత్తానుసారంగా సిద్ధపరిచిన దాని విలువ వేరు, దాని ఏర్పాటు వేరు, అది ప్రత్యేకమైనది. ఒకవేళ ఏదో మానవ ప్రయత్నంగా ఏదైనా ప్రయోగం చేసి సఫలం కావాలన్నా కూడా దేవుడే దాన్ని వర్కౌట్ చేయాలి. ఆ కోణంలో అనుకోవచ్చు, ఈ కోణంలో అనుకోవచ్చు. సరే, పక్కన పెడదాం. లేఖనం ప్రకారం చూసుకుంటే గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగిని అన్నాడంటే రూపించేది ఎవరో అర్థమవుతుంది అక్కడ. మన అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడు మన ముక్కు, కళ్ళు, నోరు, పళ్ళు, మన అవతారం మొత్తం, మనం స్త్రీయా పురుషుడా మొత్తం డిసైడ్ చేసి మనల్ని రూపుదిద్దుతుంది, నిర్మిస్తుంది. స్పష్టంగా దేవుడే అని ఇర్మియా 1:5 సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మ చేసిందని నిన్ను మీ నాన్న చేశాడా? నన్ను మా అమ్మ చేసిందా, మా నాన్న చేశాడా? ఎవరు చేశారు? ఎవరు చేశారు? అసలు వాళ్ళకి ఏం తెలియదు. మనల్ని ఆయన చేతులే నిర్మించాడు. అంత మక్కువ పెట్టి, అంత శ్రద్ధ పెట్టి, అంత దృష్టి పెట్టి, ఆ వ్రేళ్లతో పని చేసి నిన్ను నిర్మించుకున్నాడే, నిన్ను మర్చిపోతాడా? అంత శ్రద్ధ పెట్టి నిన్ను నిర్మించుకుని ఈనాడు నిన్ను కాపాడుకుంటా, సంక పెట్టుకుని అనేక గండాల్లో తప్పించుకుంటా, నీకు అంత అన్నం పెట్టి, వస్త్రం ఇచ్చి, ఎన్నో గండాలు దాటించి బ్రతికించుకుంటూ వచ్చిన దేవుడు ఇప్పుడు వదిలిపెడతాడా? ఇప్పుడు మర్చిపోతాడా? వెర్రి మొహం. స్తోత్రం. అంటే నీకేమన్నా ఇబ్బంది? వెర్రి మొహం అంటే పిచ్చి మొహం అని ఫ్రీ అయితే welcome to all the fresh. Fresh selfie. Take one with seniors also, huh? Do the twist, twist, twist. Catch a moment like this. Turn it quick, don't miss. Do the twist, twist, twist.
Realme 16 5G. Dual 50 megapixel portraits. Look great front and rear. ఏం తమ్ముడు ఒప్పుకుంటావా? ఎవరు నేను నిరూపించారు? మరి అంతసేపు నిరూపించేవాడు అంత ప్రేమగా నన్ను నల్లగా ఎందుకు పుట్టించాడు? అందరూ ఎలాగ ఉన్నారు, నేను నల్లగా ఉన్నాను కాకిలాగా. మరి ఎందుకు పుట్టించాడు? నాకు డౌట్ కొంతమందికి. అరే ఆయన ఇష్టం. కొంతమంది ఎలాగ చేసి చిరాకు పుట్టింది. పద్దాకలు అదే మొహం చూసి విసుగు పుట్టుంటుంది. కొంచెం డిఫరెంట్ కోటింగ్ చేశాడు నీకు. ఏది ప్రభావం నేను నల్లగా పుట్టాను, నన్ను ఎందుకు ఇట్లా పుట్టించామంటే నీకేం తెలుసురా, నీ అందం నా కళ్ళకు మామూలు కనపట్లేదు అంటాడు. అయినా రూపు తీసుకున్నాడు. ఇతరులలో నీవు ఒక్కడిగా ఉండకుండా నీకు ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చి నీకంటూ ఒక స్పెషల్ లైఫ్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకో, ప్రపంచంలో అన్ని విషయాల్లో నీలాగా ఉండేది నువ్వు ఒక్కడివే, నువ్వు ఒక్కదానివే. ఇంకెవ్వరు నీలాంటి లేరు 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 ఉండబోరు. ఎవరన్నా పోలికలు కలిస్తే 1 2 3 4 కలుస్తాయేమో అచ్చుగుద్దినట్టు మెంటాలిటీ, పోలిక, వ్యవహారం, ఆలోచన మొత్తం అచ్చుగుద్దినట్టు నిన్ను దించేవాడు ఎవ్వడు లేడు. అసలు ఎంత పనిదమో చూడు. మళ్ళీ అందరి పుర్రెలు అయ్యే పుర్రెలు, ఎముకలు అయ్యే ఎముకలు, అందరి అవతారాలు అయ్యే లోపల స్ట్రక్చర్ అంతా కూడా అదే. కానీ అసలు చిన్న చిన్న షేపుల్లో మార్పులు పెట్టి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళకి కలవకుండా డివైడ్ చేశాడు, సపరేట్ చేశాడు. అది అమ్మ కడుపులో పిండం యొక్క నిర్మాణం. మళ్ళీ అడిపోయిన మైండ్ నేను చెప్పేదాన్ని నేను చెప్తే ఇంకోసారి తర్వాత చేస్తాడు. పొద్దున్న చేసి సాయంత్రం వేసాడు. స్తోత్రం. హలో, ఇదంతా ఎందుకు చూస్తున్నానంటే కొద్దిగా మీరు సంతోషిస్తారు, కొంచెం ఆదరణ పొందుతారని. ఎందుకంటే నిజాలు ఇవి. దేవుడు నిర్మించిన తీరును గుర్తు చేసుకున్నప్పుడు, అమ్మో నన్ను ఇంత శ్రద్ధగా నిర్మించిన నా దేవుడు నన్ను ఎందుకు మర్చిపోతాడు, నన్ను ఎందుకు వదిలిపెడతాడు అనే ఆ ఆలోచన ఎంత ఆదరణ కదా. స్తోత్రం. విశ్వాసైన వాడు ఒకడు పేషెంట్ అయి బెడ్ మీద ఉన్నాడంట, మరణ పడకదు. చూసుకోవడానికి వస్తారు కదా అందరూ. ఫ్రెండ్ వచ్చాడు, ఫ్రెండ్ ఒకడు ఇడికి వెళ్ళి జాలిగా చూసాడు, బెడ్ మీద పండుకున్నాడు. చూసి ఎరా అన్నాడు. ఆ ఎరా ఎట్లుంది, బాగా వీక్ అయిపోయావుగా, దాన్నే ఉండలే కానీ బైబిల్ చదువుతావా అన్నాడు. ఎందుకు చదువురా, నీకోసం ఏమైనా చేస్తా, చెప్పు ఏం చదువుతా అన్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం చదువురా అన్నాడు. అందులో చదివితే అన్ని పేర్లు ఉంటాయి, మనుషుల పేర్లు. ఏడన్నా యేసు ప్రభు రోగుల్ని స్వస్థపరిచిన వచనాలు చదవమంటారు. అవి విని విశ్వాసంలో బలపడటానికి వీడియోలో పేర్లు చదివించుకుంటున్నాడని డౌట్ వచ్చింది. అంటే మరణ పడకలో ఉన్నాడు కదా, మైండ్ కూడా పోతుందేమో అనుకున్నాడు. కొంతమంది అట్లా మాట్లాడుతుంటే మనకు డౌట్ వచ్చింది కదా, పెద్ద చచ్చిపోతున్నాడు కదా, మైండ్ మైండ్ పని అట్లా అనుకున్నాడు. తర్వాత మళ్ళీ చదివాడు కదా, బాగుంది సరే కానీ మత్తయి సువార్త మొదటి వచనం నుంచి చదువు అన్నాడు. అక్కడ కూడా అన్ని వంశవాళ్ళు మనుషుల పేర్లు ఉంటాయి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వరుసలు. మళ్ళీ అయిపోయిన లోక సువార్తలో కూడా మళ్ళీ మనుషుల పేర్లే చదివించాడు. ఇక కన్ఫర్మ్ చేస్తున్నాడు, మనుషుల పేర్లే చదివిస్తున్నాడు. మొత్తానికి ఏదో తేడా పడింది. చివరికి అడిగాడంట, ఎరా యేసు ప్రభు చేసిన స్వస్థత కార్యాలు చదవమంటే చదివేవాడిని కదా, అన్ని పేర్లు చదివిస్తున్నావు, ఈ పేర్ల వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటిదా అన్నాడంట. వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు ఏవో, కొన్ని పేర్లు అయితే అసలు నోరు కూడా జరగట్లా, అసలు నోరు కూడా జరగట్లా. ఈ పేర్లు కష్టపడి చదవాల్సి వచ్చింది నేను. ఈ పేర్లు ఎందుకు నీకంటే ఆడు పండుకున్నాడు అన్నాడంట, ఇంతమంది పేర్లు గుర్తు పెట్టుకొని రాపించిన దేవుడు నా పేరు మర్చిపోతాడా? అసలు నోరు కూడా జరగని పేర్లు రాపించినప్పుడు నా పేరు మర్చిపోతాడా, నన్ను మర్చిపోతాడా? ఎంత హాయిగా తెలుసు ఆయన చదువుతుంటే.
అన్నాడు. అన్నమాట. మనందరినీ తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపి ఆయన ఎరుగున్నాడు. అసలు నిర్మాణం కాకముందు ఎరిగి ఉండటం ఏంటి? అదే వింత. మన భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు, మనం ఏంటో చూశాడు. చూసి ఆయన రాజ్యమునకు వారసుడుగా వారసురాలిగా ఎప్పుడు ఏర్పరచుకున్నాడో తెలుసా? తల్లి గర్భములో పిండముగా నీవు నేను మనం రూపింపబడక మునుపే ఏర్పరచుకున్నాడట. అప్పుడే మనల్ని తన రాజ్యానికి డిసైడ్ చేసేసాడు. భూ దిగంతముల నుండి నేను ఏర్పరచుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా అన్నాడు. హలో, ఆగండి, కోల్ చేయకండి. మీకు ఒక టిప్ ఇవ్వాలి. జార్ యాప్ లో జస్ట్ 10 రూపాయల నుండి 24 క్యారెట్ గోల్డ్ కొనవచ్చు. ఏంటి నమ్మట్లేదా? అయితే జార్ యాప్ డౌన్లోడ్ చేసి 24 క్యారెట్ గోల్డ్ లో సేవ్ చేయడం స్టార్ట్ చేయండి. నేను ఏర్పరచుకున్నా నేనే నిన్ను